మెయిన్ పర్సన్. అరే బాయ్ నమస్తే, హ్యాపీ బర్త్డే నితీష్ అంటారు బాబు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 12 ఆర్ ఎల్స్ 12:05 అవుతుంది అనమాట. అండ్ హాస్టలర్స్ అందరూ అయితే ఇట్లా కేక్ ప్లాన్ చేశారనమాట, కేక్ కటింగ్. సో అందుకోసం తొందరగా కిందికి తీసేది కేక్ కట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మా దత్తన్ ఒక ఐకానిక్ డైలాగ్ అయితే చెప్తాడనమాట. సో నా గురించి నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. సో సార్ మీరు కూడా ఆ డైలాగ్ ఏంటో వినండి. అరే బాయ్ నమస్తే, హ్యాపీ బర్త్డే నితీష్ అంటారు బాబు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. నువ్వు అట్లనేది రీల్కి పడుకొస్తుంది. నితీష్ బాయ్ భయపడకు. ఇటువైనా ఇస్తావా నువ్వు? ఇది సో ఫైనలీ హ్యాపీ బర్త్డే టు మీ, చీర్స్ టు 20. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే అందరూ అలా ఒక్కొక్కరుగా వచ్చి కేక్ తినిపించారు అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం. మార్నింగ్ అయితే భద్రకాళి టెంపుల్కి వెళ్ళేది ఉంది వరంగల్లో. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే కంటిన్యూ చేస్తా. అండ్ దత్తు భాయ్ గుర్తుంది కదా, మెయిన్ పర్సన్ వినయ్ భాయ్. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 2000 years later. పొద్దున్నే అమ్మ ఇప్పుడే లేచా అనమాట. సో టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 7:45 అవుతుంది. అలాగే ఈరోజు ఇట్స్ మై స్పెషల్ డే, నా బర్త్డే అనమాట, August 15th. సో ఇప్పటికి 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. అండ్ ఫైనల్లీ 20స్లోకి అయితే అడుగు పెట్టా. సో ఇప్పటికీ మంచి మెమొరీస్ అయితే ఉన్నాయి ఈ 20 ఇయర్స్లో జరిగిన నాకు మెమొరీస్ అన్నీ. అండ్ ముఖ్యంగా మీ సపోర్ట్ అయితే కావాలి. నేను కాంటెంట్ అనేది స్టార్ట్ చేసి ఇంకో 2 months అయితే 1 year అయితే అవుతుంది అనమాట. సో మెయిన్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే లైక్ అయితే చేయండి. నైట్ అయితే కొంచెం లేట్ అయిందనమాట పడుకునేసరికి. సో కొంచెం లేట్గా అయితే పడుకొని ఇప్పుడే మార్నింగ్ లేచాను అనమాట. సో లేచిన తర్వాత మెల్లగా బ్రష్ చేసి స్నానం చేసి భద్రకాళి టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నం ప్లాన్స్ అంటే మీరు అడగవచ్చు ప్లాన్స్ ఏంటివని. సో ప్లాన్స్ పెద్ద గేమ్లో ఈరోజు అయితే జస్ట్ అలా మధ్యాహ్నం మంచిగా బయటకు వెళ్ళి తినేసి ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక రీల్ ప్లాన్ చేశాను అనమాట. అదైతే సర్ప్రైజ్. సో అది ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేస్తాను నేను ఆ రీల్ అనేది. సో ఆ రీల్ అయితే రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు మనకి ఆవేశం మూవీ కదా కేక్ కట్ చేసేది. సో అది చేద్దాం అనుకుంటున్నా, బట్ మ్యాక్సిమం చేస్తా రీల్ అయితే చేయడానికి ట్రై చేస్తా. 99% రీల్ అయితే చేస్తాను. ఒకవేళ చేయకపోతే ఇక రీల్ అయితే క్యాన్సిల్ అయినట్టే. మ్యాక్సిమం రీల్ అయితే చేయాలనుకుంటాను, మరి ఏమవుతుందో అక్కడికి పోగానే ఏమవుతుందో చూడాలి ప్లాన్స్ అనేవి. ఇంకో థింగ్ ఏంటంటే మీ అందరికీ ఈరోజు చెప్దాం అనుకున్నా ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో అదేంటంటే నేను కాంటెంట్ అనేది స్టార్ట్ చేశాను కదా. సో మూవీ రివ్యూ కానీ లేదా ఇంకేంటి క్రికెట్ అప్డేట్స్ కానీ కొన్ని అయితే చేశాను కదా ఇలాగా. సో ఇప్పటి నుంచి నేనైతే వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నా, అది కూడా మీ సపోర్ట్తోని. సో ఈ వ్లాగింగ్ అనేది నేను స్టార్ట్ చేసేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీరైతే మామూలుగా సపోర్ట్ చేయొద్దు, ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ మెయిన్గా మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. వ్లాగింగ్ అయితే మీకు ఇలా రోజు వస్తూనే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వ్లాగ్ అయితే నా బర్త్డే వ్లాగ్తో స్టార్ట్ చేయబోతున్నాను నేనైతే. సో మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అయితే 9 or 9:30 అయింది అనమాట. సో కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అందుకే ముందైతే దర్శనం చేసుకుందామని సో ఫాస్ట్గా మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అండ్ ఫైనల్గా మీకు ఒకసారి టెంపుల్ చూపెడతా చూడండి. సో చూసిన వాళ్ళు ఉంటే ఏం కాదు, సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. యాక్చువల్గా ఇప్పుడు టెంపుల్ అయితే రెనోవేట్ అయితే అవుతుందన్నమాట. సో అంతకుముందు టెంపుల్ అయితే కొంచెం రూల్స్ అయితే ఉండేవి అన్నమాట. సో ఇప్పుడంటే కొంచెం మంచిగా క్యూ లైన్స్ చాలా బాగా పెట్టారు అండ్ చాలా బాగా ఉంటుందన్నమాట మనకి దర్శనం చేసుకునేటప్పుడు కానీ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నమాట ఈ టెంపుల్ గురించి. సో ఈ టెంపుల్ భద్రకాళి అమ్మవారు అయితే సో మన సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రాచీనమైన ఒక శక్తిపీఠాలలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం అమ్మవారు అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ అయితే సింపుల్గా మేమైతే దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో అయితే వెళ్ళామన్నమాట. సో నార్మల్గా అసలుకి నార్మల్ డే అయితే ఫుల్ రష్ ఉంటారు, బట్ ఈ రోజు ఏంటంటే చాలామంది రష్ అయితే ఉన్నారనమాట. అండ్ ఈ రోజు వచ్చేసి కూడా సాటర్డే కదా, సో వీకెండ్లో అయితే మనకి ఫుల్ రష్ ఉందన్నమాట.
సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ చెరువు. సో ఈ చెరువు ఏంటంటే భద్రకాళి అమ్మవారి బయోడైవర్సిటీ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పార్క్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. సో పార్క్ అయితే లిటరలీ చాలా బాగుంటుంది. ఇంకొక 5 స్టెప్స్ లేదా 10 స్టెప్స్ అయితే మేమైతే లోపలికి వెళ్ళబోతున్నాం. ఎంట్రీ అయితే ఇదే అనమాట. ఎంట్రీ ఇక్కడ నుంచి ఉంటుంది. సో చూసారు కదా లోపలికి వెళ్ళగానే జనం అయితే ఎంతమంది ఉన్నారో. కానీ ఫోటో తీద్దాం అనుకున్నా, బట్ లోపలైతే ఫోన్స్ ఎలో లేవు కదా. సో నేను ఏదైనా వీడియో కానీ ఫోటో తీద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. సో ఏం కాదు, దర్శనం అయితే మంచిగా అయింది. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడి నుంచి ఒక బేకరీకి అయితే తీసుకెళ్లారనమాట మా ఫ్రెండ్స్ అందరూ. సో అక్కడి నుంచి మా వాళ్ళు ఏం చేశారంటే సో కేక్ కట్ చేయించి మంచిగా ఒక రీల్ ఏదో చేద్దామని మార్నింగ్ అయితే చెప్పా కదా సో వీడియోలో అయితే. సో ఏమైందంటే సో రీల్ అయితే చేసాం, బట్ కొన్ని క్లిప్స్ అయితే సో స్టార్టింగ్ అయితే మంచిగా వచ్చింది. బట్ ఏంటంటే మనకి రీల్లో అయితే ఆ క్లిప్స్ అయితే చాలా మంచిగా రాలేదన్నమాట. అండ్ అక్కడి నుంచి మధ్యాహ్నం లంచ్కి అయితే మండీకి వెళ్ళామన్నమాట. సో చూసారు కదా మేమైతే అంతా తినేసి అయితే లాస్ట్లో వీడియో తీసామన్నమాట. సో స్టార్టింగ్ అయితే తీసాం, బట్ కొన్ని క్లిప్స్ అయితే నాకు నచ్చలేదు. సో అందుకే ఈ వీడియోలు అయితే పెట్టలేదన్నమాట నేనైతే. ఇంతటితో నా బర్త్డే వ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి, బట్ నాకైతే కొన్ని నచ్చగా పెట్టలేదన్నమాట. అండ్ చాలా రాగా ఉంటాయి అనమాట ఇవి, అందుకనే పెట్టలేదు. సో ఏం కాదు. అండ్ అలాగే నెక్స్ట్ బ్లాగ్ అయితే లిటరల్లీ చెప్తున్నా సూపర్ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళారా, వెళ్తే కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.